నాకు మాత్రం ఈ ఆస్తిలో వాటా కావాలని అడుగుతున్నాను. ఏంటి? ఆస్తిలో వాటానా? ఆస్తిలో వాటా మాత్రం నీకు ఇచ్చేదే లేదు. అయితే పింకీ, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎందుకంటే మా నాన్న దగ్గర ఎంతో ఆస్తి ఉంది. దాంతో మనం హ్యాపీగా బ్రతుకుదాం. ఎందుకంటే మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి. నేను బిజినెస్ పెడతానంటే డాడీని అడగటం పద్ధతి కాదు కాబట్టి నేను మీ నాన్నను అడిగాను. కానీ మీ నాన్న మాత్రం ఎలా మాట్లాడాడో నువ్వే విన్నావు కదా పింకీ. ఇక మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పద పింకీ, వెళ్ళిపోదాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా ఆగండి అని సూర్యప్రతాప్ అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నీకు ఆస్తిలో వాటా కావాలి, సరే నేను అలాగే నీకు రాసిస్తాను. చంద్రకు దక్కాల్సిన ఆస్తిని నీకు రాస్తాను అని విధంగా అనగానే అన్నయ్య, ఏంటన్నయ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? వద్దన్నయ్య, చంద్ర నువ్వు నన్ను కాదనకో. ఎందుకంటే నాకేదైనా అయితే తర్వాత ఆస్తిలో వాటా రాయటానికి నేనుండను. అప్పుడు ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. కాబట్టి పింకీకైనా రాసినా పింకీ సంతోషపడుతుంది కాబట్టి నేను పింకీ భర్త మీద రాయాలని అనుకుంటున్నాను అని విధంగా చెప్పగానే, అబ్బా అంకుల్, మీరు ఇంత త్వరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. పైగా మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారనుకోండి. ఇదిగోండి, మీరు చెయ్యమన్న పాయసం చేశాను. నిజంగా పింకీ, ఇందులో షుగర్ తక్కువైనా పర్లేదు, ఇష్టంగా తింటాను పింకీ అని అంటూ సేమియాని టేస్ట్ చేయగానే, అబ్బా నీలాగా బాగా ఉంది పింకీ, బాగా చేసావు సేమియా అని విధంగా జీవన్ అంటూ ఉంటాడు. ఏంట్రా దీపక్, అసలు ఇలా జరిగిందేంటి? వాడికి ఆస్తంతా కూడా రాసిస్తాడా ఏంటి? మమ్మీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ. ఇప్పుడు ఎలా మమ్మీ? ఆస్తి మొత్తం ఆ జీవన్ గడి సొంతమైతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు నేను ముందు పింకీ ఉంది అన్న విషయాన్ని నేను మర్చిపోయాను. పింకీకి ట్రై చేసినా ఈ పాటికి పింకీ పడిపోవు. ఈ ఆస్తిలో వాటా నాకు వచ్చేది. అయినా రూప దక్కాలని నీకు రాసుంటే ఎలా దక్కుతుందిరా పింకీ? సరేలే, నువ్వు ఇప్పుడు ఏం ఆలోచించకు, ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని విజయ అంబిక అంటూ ఉంటుంది. నీకు కావాల్సింది ఆస్తిలో వాటా కదా, నువ్వు అడిగినట్టుగానే ఆస్తిలో వాటా రాసి ఇస్తాను. ఇక రేపు లాయర్ని పిలిపిస్తాను అని విధంగా చెప్పగానే థ్యాంక్ యూ సో మచ్ అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి రాజు, నాన్న ఆస్తిలో వాటా రాసిస్తానని చెప్పేశాడు. ఇప్పుడు మనం ఎలా ఆపుతాం రాజు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి గారు, మీరు కంగారేం పడకండి, ఏదో ఒకటి చేయాలి. ఆ జీవన్కి ఇక ఆస్తి దక్కితే అంతే సంగతి. ఎలా రాజు, ఎలా ఆపడం రాజు? అసలు అతను నచ్చింది పింకీని పెళ్లి చేసుకొని ఏదో సాధించాలని కాదు రాజు, మనల్నందరినీ కూడా బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే వచ్చాడు రాజు. అవునమ్మాయి గారు, నాకు అర్థమైంది. వాడి మాటలు, వాడి ప్రవర్తన, దీనికి ఎలా నేను చేయాలో అలాగే చేస్తాను, మీరు కంగారు పడకండి అని రాజు రూపతో అంటూ ఉంటాడు. ఆస్తి నాకు సొంతం కాకుండా ఉండాలని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనుకుంటా. అవును, ఆస్తిని నీ సొంతం కానివ్వను. అంతలో ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే హారతింటి ఈ టైంలో చేస్తుంది అని అంటూ కాల్ని కట్ చేస్తాడు. మీరు ఎన్ని అనుకున్నా సరే కానీ అవేవి జరగవు. అసలేంటి, నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయట్లేదు. బాబు పుట్టినప్పటి నుంచి అసలు రావట్లేదు అని అంటూ మళ్ళీ హారతి ఫోన్ చేస్తుంది. ముందు ఆ ఫోన్ వస్తే టెన్షన్ పడుతున్నావు కదా, ఆ ఫోన్లో ఎవరో మాట్లాడు, ముందు మాటలు మాతో మాట్లాడటం కాదు అని రూప అనగానే వెంటనే పక్కకు వచ్చి, ఏంటి హారతి ఫోన్ చేస్తున్నావు? ఏంటండి, అయినా మీరు బిడ్డ పుట్టినప్పటి నుంచి అసలు సరిగా రావట్లేదు. నేను ఫోన్ చేస్తే తప్ప మీరు మాట్లాడట్లేదు. చూడు, బాబుకి ఫీవర్ వచ్చింది, నాకేం చేయాలో అర్థం కాక ఫోన్ చేస్తున్నాను. ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? అది కాదు హారతి, నువ్వంటే నాకు ఎంత ఇష్టం. నా దగ్గర ఉన్న ఆస్తి నీది కాదా? నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నానో నీకు తెలీదా? ఏంటి, ఆ నకిలీ భార్యతో ఉండి నన్ను మర్చిపోతున్నారా? చచా, నువ్వేనా అలా మాట్లాడేది? అయినా తన గురించి నువ్విలా మాట్లాడడం ఏంటి హారతి? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మరి ఫోన్ లేదు, ఏదీ లేదు.
చెప్పాను కదా, ఒక్కొక్కటి ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వర్కౌట్ అవుతుంది. నేను చెప్పేది అర్థం చేసుకో హారతి. నువ్వు బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళు. నేను డబ్బులు కొడతాను. వీలు చూసుకొని నేను నీ దగ్గరికి వస్తాను. సరే బావ, నేనుంటాను అని అంటూ హారతి కాల్‌ని కట్ చేయగానే ఎదురుగా ఉన్న విజయాంబిక, దీపక్‌లను చూసి షాక్ అయిపోతాడు. కొంపతీసి నేను మాట్లాడిన మాటలు వినేశాడా అని అనుకుంటూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు జీవన్. ఆంటీ అది ఎందుకిలా చేశావు? ఆంటీ నన్ను క్షమించండి. ఏంటి క్షమించడం ఏందో? ఆస్తిని సొంతం చేసుకోవాలని నువ్వు ఇలా ప్లాన్ చేసి ఇలా వర్కౌట్ చేస్తావని అనుకోలేదు. అంటే మీరంటుంది ఈ విషయం గురించా? అవును, ఈ విషయం గురించి. మరి ఇంకే విషయం ఉంది? చచా అదేం లేదంటీ. ఆ విషయం గురించే. ఏం చేయనంటీ, ఏదో ఒకటి చేసి వాళ్ళని బాధ పెట్టాలి. అదే నా ఉద్దేశం. రేపు ఎలాగో నా పేరు మీద రాస్తానని చెప్పారు కదా. అవును జీవన్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే ఆంటీ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే జీవని చూస్తుంటే ఏదో కంగారు కనిపిస్తుందమ్మా. నేను రూపం మీద పెట్టిన శ్రద్ధ పింకీ మీద పెట్టి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. నువ్వు ఉండరా, ముందు పద మనం ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో లాయర్ వస్తారు. సార్, మీరు చెప్పిన పేపర్స్ అన్నీ రెడీ చేశాను. మీరు ఒక్క సంతకం పెడితే సరిపోతుంది. అయ్యో, జీవన్ అసలు నా భర్తే కాదు, నేను ప్రేమించింది గోపిని కదా అనే విధంగా మనసులో అనుకుంటూ ఉండగా, చంద్ర, ఆస్తిని నేను నీ అల్లుడి పేరు మీద రాస్తున్నాను. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. నేను బ్రతికుండగానే నేను రాసిన నాకు కాస్త తృప్తి కదా. అది కాదన్నయ్య, నేనున్నది నీ దగ్గర. ఆపదలో, దుఃఖంలో, సంతోషంలో నువ్వు నా వెంట ఉన్నావు చంద్ర. నీకు దక్కాల్సింది నీకు దక్కాలి కదా అని అంటూ ఉంటే, ఇదిగోండి సార్ పేపర్స్, మీరు ఒక్క సంతకం పెట్టండి అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ సంతకం పెడుతూ ఉంటారు. నా చెల్లి కూడా ఉంటే బాగుండేది, ఇదంతా చూసి చాలా సంతోషపడేది అనే విధంగా అనుకుంటూ ఉండగా, మీరు కూడా సంతకం పెట్టండి. ఏంటి చంద్ర ఆలోచిస్తున్నావు, పెట్టు అని అనగానే, దేవుడా సంతకం మాత్రం పెడుతున్నాను అని అనుకుంటూ వెంటనే చంద్ర సంతకం పెట్టగానే అంతలో శ్వేత వస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చామమ్మా, ఇదిగో నా పేరు మీద ఆస్తి మొత్తం రాసి చేసేశారు అని అనగానే శ్వేత మాత్రం, ఏంటన్నయ్య ఇది కరెక్టేనా? అయినా అన్నదమ్ముల మధ్య ఇలా గొడవ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఏంటి శ్వేత ఏమంటున్నావు? నేను నీకు దూరం అయితే నువ్వు ఉండగలవా? దూరం చేయాలని చూసిన వాళ్ళని చంపేస్తాను. నువ్వు నాకు దూరం అవ్వడం ఏంటి? నేను పెళ్లి చేస్తే ఒక ఇంటికి వెళ్తాను కదా అన్నయ్య, అక్కడ కూడా అన్నదమ్ములకు ఇలాగే అయితే, మనిద్దరికీ అలాగే అయితే నువ్వు ఊరుకుంటావా? లేదమ్మా, నువ్వు వేరు, మరి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా అన్నయ్య. నువ్వు చేసే పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు ఆస్తిని వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసే అన్నయ్య. నువ్వెప్పుడు నాకు మాట చెప్తూ ఉంటావు కదా, నువ్వేది అడిగినా చేస్తాను అని. ఈ ఆస్తిని నువ్వు తీసుకోకన్నయ్య అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా? అవునన్నయ్య అని అంటూ వెంటనే పేపర్ని చింపి పడేయగానే, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా అని అంటూ శ్వేతను రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఇదేంటి శ్వేత ఇలా చేసిందేంటి, వచ్చిన ఆహారాన్ని తినకుండా చేసింది అని విజయాంబిక అంటూ ఉంటే, నువ్వేం చేసావు, ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు తెలుసు కదా, నీకోసమే చేశాను కదా, ఇప్పుడు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అంతలో రూపారాజు ఇద్దరు వస్తారు. శ్వేత అయినా ఇద్దరి గురించి బాగా ఆలోచించింది. అప్పుడు జీవంతో రూపభద్రం చెప్పాడు కదా నీకు ఈ ఆస్తి రాకుండా చేస్తానని, అలాగే చేశాడేమో, అలాగే అనుకో అని అనగానే జీవన్ మండిపడిపోతూ ఉంటారు. శ్వేత ఆలోచించినందుకు నిజంగా థ్యాంక్స్ శ్వేత, నువ్వు ఇలా ఆలోచిస్తావని అనుకోలేదు అని అంటూ ఉండగా అంతలో శ్వేత జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మీ అన్నయ్య ఆస్తిలో వాటా కావాలని అంటున్నాడు, లేపు రాయన్ వస్తున్నాడు కాబట్టి నువ్వు వచ్చి అడ్డుపడాలి. ఎలాగైతే పింకిని అడ్డం పెట్టుకొని మీరు ఆటాడించారో, రేపు నువ్వు వచ్చి మీ అన్నయ్యకు ఆస్తి దక్కకుండా నువ్వే చేయాలి. అంతే కదా రాజు? అంతే అమ్మాయి గారు అని విధంగా అనగానే ఇక వెంటనే, సరే సార్, నేను మరి వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. రాజు, నీకో విషయంలో మంచి జరిగింది.